శ్రీకాకుళం నియోజకవర్గం మహిళా సమావేశానికి ఈరోజు అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయురాలు పెద్దలు జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు శ్రీమతి సుజాత గారు, ఈనాటి మన ముఖ్య అతిథి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే గౌరవనీయులు సోదరుడు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, గౌరవనీయులు సోదరుడు శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ గొండు శంకర్ గారు, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉమామహేశ్వరరావు గారు, జనసేన జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్ గారు, జనసేన జిల్లా శ్రీకాకుళం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సర్వేశ్వరరావు గారు, భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం ఇన్ఛార్జ్ శ్రీ పైడి వేణుగోపాలరావు గారు, సోదరిమణి శ్రీ శిరీష గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు, ఈనాడు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మహిళా సోదరీమణులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తమ్ముడు రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడాడు. ఇక్కడ నేను మహిళా సోదరీమణులందరికీ అడుగుతున్నా, మీరందరూ ఉపాధి హామీ పనికి వెళ్తున్నారా? ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆ రోజు మీ అందరి కోసం ఆలోచించి ఉపాధి హామీ పని అంటే 180 మంది మహిళలు వెళ్ళేటటువంటి కార్యక్రమం, వాళ్ళకి అండగా ఉండాలని ప్రతిరోజు దినసరి వేతనంతో పాటుగా మంచినీళ్ళకి 10 రూపాయలు ఇచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అవి ఇస్తున్నారా? పలుగు పార తట్ట కోసం 10 రూపాయలు ఇచ్చేవాడు ప్రతిరోజు కూలీలు కలిపి ఇస్తున్నారా? ఇప్పుడు ఇస్తున్నారా? మరి జగన్మోహన్ రెడ్డి నేను నొక్కుతున్నా అన్నాడు. ఏంది నొక్కేది? తిరిగి మన దగ్గర నుంచి నొక్కుతున్నాడా లేదా? మీరు వెళ్ళే ఉపాధి హామీ పనిలో దినసరి వేతనంతో పాటుగా వేసవి కాలం వచ్చిందంటే మార్చి నెలలో 30% అదనంగా నాడు చంద్రబాబు నాయుడు గారు మీకు ఉపాధి హామీ వేతనాలు ఇచ్చారా లేదా? చేతి గట్టిగా చెప్పాలి, ఇచ్చారా లేదమ్మా? మీరు ఆడే మాట ధర్మాన ప్రసాద్ వినబడాలి. ఈరోజు ఈ జిల్లాకు వస్తున్నటువంటి అబద్ధాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వినబడాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మే నెలలో వస్తే 40% అదనంగా మీ దినసరి వేతనం ఇచ్చారా లేదా? మరి జగన్మోహన్ రెడ్డి మీ దగ్గర నుంచి నొక్కుతున్నాడా, మనకి ఇస్తున్నాడా? చెప్పండి మీరే. తిరిగి నొక్కుడేనా లేదా? ఆయన జగన్మోహన్ రెడ్డి నొక్కుడు, మన దగ్గర తిరిగి బొక్కుడు, అవునా కాదా? మరి ఈనాడు జగన్మోహన్ రెడ్డి అసత్యాల రెడ్డి ఎన్నికల ముందు చెప్పాడు, నేను అధికారంలోకి వస్తే అమ్మ ఒడి ఇస్తా. అమ్మ ఒడి ఎంతమందికి ఉంటే, ఎంతమంది విద్యార్థులు చదువుకునే వాళ్ళు ఉంటే అంతమందికి ఇస్తా అని చెప్పి 15,000 ఇస్తానని చెప్పి మొదటి సంవత్సరం 15,000 ఇచ్చాడు. రెండవ సంవత్సరం ఎంతమ్మా? 14,000. మూడవ సంవత్సరం, నాలుగో సంవత్సరం 0. అవునా కాదా? నిజమా కాదా? అంటే జగన్మోహన్ రెడ్డి తిరిగి మన దగ్గర ఎంత బొక్కుతున్నాడు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా, తిరిగి తీసుకున్నాడా? ఆ రోజు ఎన్నికల ముందు చెప్పాడు, నేను అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క రైతుకి రైతు భరోసా 12,500 ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? ఇచ్చాడా? 7,500 ఇచ్చాడు. ఇది అబద్ధం కాదా? అమ్మఒడి అబద్ధం కాదా? ఎన్నికల ముందు చెప్పాడు, నేను అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తా, మందనిదే దొరకకుండా చేస్తా, మంగళ సూత్రాలను కాపాడుతా అని చెప్పి మాట్లాడినటువంటి పెద్ద మనిషి ఎన్నికల ముందు చెప్పాడు, నేను అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతా తప్ప అంతవరకు ఓట్లు అడగను అని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి అడుగుతున్నారు. ఈరోజు మీ ఊర్లో మద్యం లేదా? ఉందా లేదా?
ఎంత నొక్కుతున్నాడు. ఈరోజు మనం ధరలన్నీ పెంచాడు. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచాడు. బస్ ఛార్జీలను పెంచాడు. నూనె ఛార్జీలను పెంచాడు. గ్యాస్ ధరలు పెంచాడు. ఆటో ఛార్జీలను పెంచాడు. ఇంటి పన్నులు పెంచాడు. చెత్త పన్నులు వేశాడు. నీటి పన్నులు పెంచాడు. పెంచిన ఆదాయం అంతా ఎక్కడికి పోతా ఉంది? పేదవాడికి ఇచ్చిందెంత? నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు బొక్కిందెంతో ఈ జనానికి ప్రజలందరికీ చెప్పు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో మహిళలు ఆర్థిక సంపన్నులుగా ఉండాలని, ఎంతమంది పిల్లలుంటే ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 15,000 రూపాయలు విద్య కోసం అందించబోతున్నాం. ప్రతి మహిళకి ఒక ఇంటిలో ఒకరున్నా, ఒక ఇంటిలో ఇద్దరున్నా, ఒక ఇంటిలో ముగ్గురున్నా, ఒక ఇంటిలో నలుగురున్నా ప్రతి నెల 1,500 రూపాయలు చొప్పున ప్రతి మహిళకి సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే సంక్షేమం అంటే అందరికీ ఉండాలి. సంక్షేమం అంటే అన్ని కుటుంబాలకి ఉండాలి. అంతేగాని 45 సంవత్సరాలు దాటే వాళ్ళకే ఇస్తాం, మిగిలిన వాళ్ళకి ఇవ్వమంటే మిగిలిన కుటుంబాలకి అవసరాలు లేవా? మిగిలిన మహిళలకు అవసరాలు లేవా? మిగిలిన కుటుంబాల్లో పిల్లలు లేరా? వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా ఎదగవలసినటువంటి అవసరం లేదా? ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రధానికం గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే ఈనాడు మన శ్రీకాకుళం జిల్లాలో నేను 4 సంవత్సరాలు ఈ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మా నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు నా తండ్రి సమానులు ఇచ్చినటువంటి సమానమైనటువంటి నా తండ్రికి తర్వాత తండ్రి స్థానంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన బాధ్యత ఈ శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నాకు అప్పచెప్పిన బాధ్యతని మనసా వాచా ఈ 4 సంవత్సరాలు నేను నిర్వహించాను. నేను నిర్వహించిన దానికి సహకరించినటువంటి ఈ శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, ప్రజలకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను ఈరోజు ఆమదాలవలస నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నాను. ఈరోజు కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి. అందుకనే ఈరోజు మా నాయకుడికి నేను విజ్ఞప్తి చేశాను. తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి నుంచి స్వచ్ఛందంగా నాకు నేనే తప్పుకుంటూ ఈరోజు ఈ శ్రీకాకుళం జిల్లాకి తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుడిగా నిన్నటి వరకు పాతపట్నం నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్రీ కలమట రమణ గారిని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమించమని నేను మా అధ్యక్షుడు నా తండ్రి సమానులు వారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఈ వేదిక మీద నుంచి అధ్యక్ష పదవి బాధ్యతల నుంచి నేను ఈరోజు ఈ బాధ్యతల నుంచి విముక్తి చెందుతున్నానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు అవకాశాన్ని కల్పించినటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై భారతీయ జనతా పార్టీ. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. థ్యాంక్ యూ.